విద్యుత్ అధికారి అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు 200 కోట్ల మేర ఆస్తులు గుర్తింపు 2 కోట్ల నగదు పట్టివేత 2 కోట్ల నగదు అంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ అట్లా కాదు ఆ 2 కోట్లు కూడా ఎంత ధైర్యంగా మంచిగా క్యాష్ పెట్టుకున్నారు అసలు ఇంత ధైర్యంగా వీళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారో క్యాష్ అనేది కూడా ఇప్పటికి ఎవరికి అర్థం కాదు ఎవరైనా రైడ్కి వచ్చినప్పుడు అసలు దొరుకుతామన్న భయం కూడా లేదు వీళ్ళకైతే నిజంగా ఈ వార్త చదువుతున్నప్పుడు ఈడ మాహోళ్ళు కూడా నవ్వుతా ఉన్నారు అన్న 200 కోట్లు ఏందన్న 200 కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు అంటే నేను కూడా అడిగిన వీళ్ళని జనరల్గా మళ్ళీ అడుగుతా జనరల్గా అసలు మీరు ఉండాలి మంచిగా లగ్జరీగా ఉండాలంటే ఎన్ని కోట్లు కావాలి మీకు కోటి సరిపోద్ది ఈడ చూడు 200 కోట్ల ఆస్తి మేర ఇంకా కూడా సోదాలు జరిపి ఇంకెంతున్నాయో ఏందో కూడా కనుక్కుంటామని చెప్పి ఏసీబీ వాళ్ళందరూ చెప్పడం జరుగుతున్నది ఇది విద్యుత్ అధికారి అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపితే దొరికిన ఆధారాలు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇల్లు ఆయన బంధువులు బినామీలు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో అక్రమ ఆస్తులు భారీగా బయటపడ్డాయి ఏసీబీ బృందాలు ఒకేసారి 18 చోట్ల సోదాలు నిర్వహించాయి ఇందుకు సంబంధించిన ఇంకా అంబేద్కర్ ఆయన బినామీలు బంధువులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది ఒక మనిషికి సంబంధించి ఒక్క అధికారికి సంబంధించి 200 కోట్ల ఆస్తులు అంటే వామ్మో ఏంది అసలు ఇంకా ఇట్లా ఎంతమంది అధికారులు ఉన్నారు ఎంతమంది తిమింగలాలు ఉన్నారు ఏడికి పోతున్నది జనరల్గా అసలు ఎవరిని చూసుకున్నా కూడా అధికారులను 5 కోట్లు 10 కోట్లు అట్లా ఉన్నదంటే సరే ఓకే 200 కోట్ల ఆస్తి అంటే ఏందండి ఇది మళ్ళీ ఎక్కడ ఇన్ని 100 కోట్లు జనరల్గా అందరు వేస్తున్నారు కానీ ఇంతగానో సంపాదించుకోలేకపోతున్నారు ఎవరు సంపాదించుకుంటున్నారంటే హైదరాబాద్కు సంబంధించి ఉన్న అధికారులు సీనియర్ అధికారులు పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గట్టిగా దున్నుకుంటున్నారు మంచిగా రిజిస్ట్రార్లు కానివ్వండి డిఆర్లు కానివ్వండి ఇంకా టీబీఓలు కానివ్వండి జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కానివ్వండి మొన్న మనం చూసుకోలేదా జిహెచ్ఎంసీల హెచ్ఎండిఏల 500 కోట్లు 700 కోట్ల ఆస్తులు కూడా దొరికిన దాఖలు ఉన్నాయి ఏం చేసుకుంటారు ఏడ పెట్టుకుంటున్నారు అరే ఒక పొలిటికల్ పార్టీ నడిపించేటట్టున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ అంతా కూడా 2-3 కలిపితే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎంత ఉన్నది 1500 కోట్లు అంట 4-5 అధికారులు అందరినీ కూడా కలిపితే వీళ్ళు ఒక పార్టీ పెట్టేటట్టున్నారు ఫ్యూచర్ లో అదే అవుతుందేమో అధికారులు అందరూ కూడా కలిసి చల్ వీళ్ళన్న బతిమాలదేంది టికెట్లు మనమే పార్టీ పెట్టుకుందాం నేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానంటారు కావచ్చు అధికారులు అందరు ఒక అట్లా తయారైపోయిన వీళ్ళు సో ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అందరికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు అట్లనే గచ్చిబౌలిలో ఒక ఖరీదైన భవనాన్ని కూడా గుర్తించారు అంతేకాకుండా సూర్యాపేట జిల్లాలో అంబేద్కర్ కు 10 ఎకరాల వ్యవసాయ భూమి 1000 గజాలలో ఫామ్ హౌస్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు ఇక ఇన్ని కోట్లు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లు కట్టుకోకపోతే ఇక గలీజ్ ఉంటది పరువు పోతుంది అన్నట్టు అరే ఇన్ని కోట్లు సంపాదించడానికి ఫామ్ హౌస్ లేదా అంటారు కాబట్టి అధికారులు అందరూ కూడా దాని ఒక స్టైల్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు ఫామ్ హౌస్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఫామ్ హౌస్లు ప్రతి ఒక్క అధికారికి సిటీ అవుట్స్కట్స్ లో సిటీలలో కూడా మంచిగా ఫామ్ హౌస్లు మంచిగా 10 ఎకరాలలో 5 ఎకరాలలో ఈవెన్ చిన్న అధికారులు కూడా 1 ఎకరం కొనుక్కొని ఫామ్ హౌస్ అయినా కట్టుకుంటున్నారు అది ఇప్పుడు ఒక స్టేటస్ పరంగా అయిపోయింది ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో లభించిన వ్యవసాయ భూములు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు ఈ కేసులో ఇంకా ఎవరైనా భాగం పంచుకున్నారనే దానిపై విచారణ కొనసాగుతోంది అంటే ఇది ఓన్లీ జస్ట్ ట్రయల్ అన్నట్టే 200 కోట్లు అయితే ఏదైతే ఉందో ఇది ఓన్లీ జస్ట్ ట్రయల్ అన్నట్టే ఇంకెంతమంది ఉన్నారు ఇంకేందనేది కూడా మొత్తం మేము ఆరాధిస్తున్నామని చెప్పి ఆనంద్ గారు చెప్పడం జరుగుతున్నది మరి ఇట్లాంటి అధికారుల పైన గవర్నమెంట్ కూడా ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటుంది మీరు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటప్పుడే వీళ్ళు కూడా లంచం తీసుకోకుండా ఉంటారు లేకపోతే అధికారులలో భయం అనేది వస్తలేదండి ఇప్పుడు కాకపోతే ఏమున్నది కేసులు నడుస్తాయి ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ మా కొలువు మాకు వస్తాయి కదా తర్వాత మళ్ళీ వీళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారు వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక మిగతా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ప్రజాప్రభుత్వం వచ్చినాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మంచిగానే దీని గురించి ఆలోచించిండ్రు ఎవరైతే అవినీతి పాల్పడతారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిండ్రు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని ఏసీబీ సోదాలు ఎప్పుడు కూడా జరగలే వాస్తవంగా చెప్పాలంటే ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంది రిజిస్ట్రార్లు కానివ్వండి ఎవరైనా కూడా అధికారులందరూ పట్టుబడతా ఉన్నారు మరి దానికి సంబంధించి మరి ఒక నియంత్రణ అనేది కావాలి కదా
నియంత్రణ అనేది కావాలంటే ఏం చేయాలి? వీళ్ళను దొరికినప్పుడు వెంటనే సర్వీస్ నుంచి తీసి పడేయాలి, తీసేసి ఆడ కొత్త వాళ్ళని పెట్టాలి. మీరు వాళ్ళని టెంపరీగా తీసేసి వాళ్ళపైన ఏదో కేసు పెట్టి వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి ఏదో అవి ఇవి అట్లా చేసినాం ఇట్లా చేసినాం మా దగ్గర కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మళ్ళీ కొలువులు తీసుకొని మళ్ళీ ఏం చేస్తారు? ఇక మళ్ళీ ఇదే అడుగుతూ ఉంటారు. ఈ పెద్ద మనిషి కూడా అది అంబేద్కర్ గారు కూడా, ఇక గారు అనుడు ఎందుకు కానీ ఈ అధికారి కూడా అసలు లంచం లేనిది ఇంటికి పోడంట. లంచం లేనిది అసలు ఏం పని, ఇంత ఫైల్ కూడా ముట్టాడంట. అరే ఇంత ధైర్యంగా అసలు ఎట్లా తీసుకుంటున్నారో ఎట్లా చేస్తున్నారో అర్థమైతే తెలియదు. సో మొత్తానికి విద్యుత్ అధికారి అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా ఎన్ని వందల కోట్లు బయటికి వస్తాయో ఏందో కూడా వేచి చూడాలి. నేనైతే ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, ఏంటంటే ఇట్లాంటి అధికారుల పైన మీరు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. మిగతా అధికారులు భయపడాలి, వాళ్ళు కూడా ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండాలి. అంటే ఏం చేయాలనే దానిపైన ఆలోచించండి. అప్పుడే ప్రజలు కూడా ప్రశాంతంగా ఏదైనా పని కావాలన్నా కూడా ధైర్యంగా పోయి పనులు చేయించుకుంటారు.